ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించిందంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్ ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి? ఈ చెల్లి కొన్నవి సాలేరా, ఇంకో మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్న మన లేడీస్. సారీ అన్న, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్, సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. కోడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. హాయ్. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుందిరా నా గురించి? నా గురించి ఏమనుకుంటుందిరా అది? నాకేం తెలుసు అన్నా? కనుకో. ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది? తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా, నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది? నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా. ఎక్కడికి? సముద్రంలోకా? చెత్త నా కొండిల్లారా, చెత్త సెటపు చెత్త గడపిచ్చి నా ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు. వెళ్ళిపోయింది కదా అబ్బాయా. ఎక్కడికి వెళ్ళిపోయేది? చూడు ఏం జరిగింది ఇక్కడ. జోజోబిళ్ళల్లో నీ మామ పిల్లో ఏం కాదు, మోసల్లా కొడక. పద. ఎలా మురళీడు బయటికి వెళ్ళాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఏం కావాలి నీకు? అలాగే ఇంతసేపు అయింది బిడ్డ కనబడట్లేదే అని. వాడితో పనా లేకపోతే మందుతో పనా? కొంప తీసి నీ దగ్గర ఇచ్చాడా? ఇచ్చాడులే. ఏది 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 అబ్బబ్బబ్బ, ఇస్తానుండు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అడగవా? ఇస్తానుండ్రా. ముందు ఇవ్వే. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం దర్శనం. అన్నా లేడీసు ఆడ. జుజుబిళ్ళల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా అబ్బాయా? అన్నా ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న. మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది. మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటావేంటన్నా? మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి? ఇంకెందుకు లేటు, వెళ్ళి ఎరగది తీసుకో. ఇక చూసుకో. హలో. నేచురల్ గా అంతే కదన్నా. ఏమనుకుంటుంది నా గురించి? ఏమనుకుంటుంది నా గురించి అది? తెలుసన్నా తెలుసుకో అన్నా. నేను ముందే చూసా, ఇందుకే చెప్పలా. ముందే చూసావా? ఎందుకు చెప్పరా? నీ అబ్బా ఎందుకు చెప్పలేదురా? బాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి అది? జోజోబిళ్ళల్లో పొట్లాలు ఇప్పండ్రా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ మాత్రం కొండ గంజి పట్రా. గంజా? వాట్ యు మీన్? అదేనయ్యా సూపు. పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే. సూపో పాపో మనకెందుకురా, మా గంజి మా కట్టురా పో. వెళ్ళి పట్రా, తినండ్రా. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఓరి నీ అబ్బా, ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా? వెళ్ళి గంజి పట్రా. ఎలవయ్యా. ఏంటి బాబాయ్? అదేం లేదబ్బా, తిరు. కమాన్. జుజుబిళ్ళల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు? నాకేం కనిపించడం లేదు అబ్బాయి, నువ్వే చూసుకో. ఏరా అంజీ, నా కోసమే కదూ? ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుద్ది. ఇద్దరు ఎదురు బదులైతే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు. నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవా? ఈ పూట దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజుబిళ్ళల్లో నిన్ను ఆగో. ఇటు
నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని. ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో కూర్చో. ఏమిటి నవ్వులుతున్నావు? కూసేయ్. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీదే చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు. నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుకు రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా నీ అబ్బా. ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిళ్ళల్లో అనుకో. What are you saying? I'm not following you. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో అదిరింది. పంచగట్టెంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? కాదు నిన్నన్నా. బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా. నా దిష్టే తగిలేటట్టుంది. అన్ను సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్ బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య దొబ్బింది నీకు. నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు, అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది, గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నట్రా. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తావురా? నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మ కన్నా పెద్ద కొత్త వాడిదే. ఆ నార్మల్ నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దిరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి రోజు. సరే ఆ అమ్మాయి ఎక్కడుంది? సారీ, తప్పు జరిగింది. అవునరా తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి.